మీలాంటి వ్యక్తుల దగ్గర వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు కానీ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. బట్ సింగిల్గా ఒక మనిషి ఉన్నప్పుడు వాడి బిహేవియర్ వేరుగా ఉంటుంది, నలుగురితో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, అదే 10 మంది ముందు మాట్లాడాల్సి వస్తే మరో రకంగా ఉంటుంది. ఏమిటి వేరియేషన్స్ అంటే అసలు ఒక వ్యక్తి తన ఆఫీస్ కండిషన్లో కానీ లేకపోతే తన వర్క్ ప్లేస్లో బిహేవియర్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది? మీరు 4 గోడల మధ్య మీరున్నప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే మీ నిజమైన వ్యక్తిత్వం. దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. కానీ నలుగురితో ఉన్నప్పుడు నలుగురితో నారాయణ సభతో గోవింద అంటారు. నలుగురితో ఉన్నప్పుడు నలుగురిలాగా ప్రవర్తించాలి. అంటే ఎలా అవన్నీ మనకు నేర్పుతారు. మనదంతా వీఆర్ ఆల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మన అందరం కూడా ఒకే కుటుంబం నుంచి రాలేదు. అందుకని ఈ నైపుణ్యాలన్నీ కూడా వీటిని కూడా ఫెమిలియల్ స్కిల్స్ అంటారు. మన కుటుంబంలో మన నైపుణ్యాలని సగానికి పైగా పిల్లలు తల్లిదండ్రుల వలన ప్రభావితం అవుతారు. వాడే స్కూల్కి వెళ్తాడు, వాడే కాలేజీకి వెళ్తాడు, వాడి ప్రవర్తన అంటే సమాజం, తల్లిదండ్రులు వీళ్ళిద్దరు కూడా ఒక వ్యక్తి ప్రవర్తనని ప్రభావితం చేస్తారు. సమాజంలో ఏం నేర్చుకుంటాడు, ఎలా పని చేయాలి, నలుగురితో ఎలా ఉండాలి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి. అందుకనే మనం చాలా కంపెనీలు ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అని చేస్తాయి. అంటే వాడికి సాంకేతిక నైపుణ్యాలు ఎలా ఉండాలి, మామూలు వ్యక్తిగత ప్రవర్తన నైపుణ్యాలు ఎలా ఉండాలి, ఈ రెండు కూడా కంపెనీలు నేర్పిస్తారు. నాకు తెలియదా మా నాన్న నేను ఎలా ఉండాలో చెప్పాడు, మా అమ్మ ఎలా ఉండాలో చెప్పాడు, అది కాదు. కానీ కంపెనీస్ ఎప్పుడైతే మనకి విదేశాల నుంచి ఈ దేశానికి కంపెనీలు రావడం ప్రారంభించాయో వాళ్ళు మన దేశంలో ఉన్న నైపుణ్యాల లోపాన్ని గమనించారు. వాళ్ళ కంపెనీలకి తగిన నైపుణ్యం భారతీయుల దగ్గర లేకపోవడంతో వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ స్థాపించారు. అది చాలామంది పాలకులు కూడా అందిపుచ్చుకుని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు కూడా ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు కూడా వాళ్ళకి ఓన్గా ఉన్నాయి. పెద్ద కంపెనీలు ఫార్మా రంగంలో కానివ్వండి, ఐటీలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి. ఎందుకంటే వృత్తిగతంగా మనకి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నా కూడా వ్యక్తిగతంగా ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆ టీంతో కలిసి పనిచేయలేరు. ఎప్పుడైతే మీరు అహంకారం లేకుండా నలుగురితో కలిసిపోయి పనిచేస్తున్నారో దానివలన మీకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే చాలా మంది దగ్గర వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే దాన్ని ఏమంటారంటే ఎట్లా యారోగెంట్గా ఒక ఎవరి మాట విన్నట్టుగా చాలా రెక్లెస్ గా స్టైలిష్ గా ఉండేవాళ్ళు కూడా చాలా డెవలప్ అయిన సందర్భాలు ఉన్నాయి. సీతా స్టైల్ అది. అంటే దాని గురించి అలాంటి వాటి గురించి ఏం మాట్లాడుకోవాలి, అది ఏ బిహేవియర్ కిందకు వస్తుంది అంటే అహంకారం అంటే యారగెన్స్ కెనాట్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ సెపరేట్ బిహేవియర్. మనుషులందరూ కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి, ఇంకోటి ఈ రోజుల్లో జేబులో 10 రూపాయలు ఉంటే పిల్లలు ఈ జనరేషన్ గురించి చెప్పుకుంటే వాళ్ళు చాలా అహంకారంగా ఉంటారు. అంటే ఇప్పుడు సంపాదనకి అహంకారానికి సంబంధం లేదు. ఇప్పుడు అహంకారం అనేది ఒక సహజ లక్షణం. ఇన్ఫ్యాక్ట్ ఒక గురువు గారు అంటారు, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ ఈగో, షుడ్ ఆల్వేస్ హ్యావ్ సెల్ఫిష్నెస్, దట్ టు పాజిటివ్ సెల్ఫిష్నెస్. స్వార్థం ఉండాలి, సానుకూల స్వార్థం ఉండాలంటారు. సానుకూల స్వార్థం అంటే నేను పైకి రావాలి, నా కుటుంబం పైకి రావాలి, రైట్, నా పిల్లలు పైకి రావాలి, ఇది సానుకూల స్వార్థం. నేను పైకి రావాలి, అందరు నాశనం అయిపోవాలి ప్రపంచం అంతా అంటే యు ఆర్ నాట్ ఏ గుడ్ థింకర్, యు ఆర్ టాక్సిక్ అంటారు అన్నమాట. టాక్సిక్ అంటే అది వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు దాని కిందకే వస్తారు. దే ఆర్ ఆల్ టాక్సిక్ పీపుల్. సహజంగా మాట్లాడరు. ఏమండి బాగున్నారా అన్న కూడా, శ్రీరామ అన్న కూడా బూత్ అవుతుంది వాళ్ళ దగ్గర. ఏమండి నేను ఎందుకు బాగుంటాం, మీరు బాగుంటారు. ఈ టైప్లో చాలా మంది రివర్స్ గేర్ వేసి మాట్లాడేస్తుంటారు. దానివలన వాళ్ళకి ఉపయోగం లేదు. ఇంకోటి నోబడీ ఈజ్ ఇండిస్పెన్సబుల్ అంటారు వర్క్ ప్లేస్లో. అంటే ఎవ్వరు కూడా జీవితకాలం ఒకే చోట పనిచేయలేరు. నోబడీ ఎవ్వరు కూడా దే డోంట్ డిజర్వ్ ఇన్ సింప్లీ వర్కింగ్ ఇన్ వర్క్ ప్లేస్. అందుకనే మీరు కొంతమంది జీవితంలో అద్భుతంగా రాకెట్ లాగా దూసిపోతుంటారు, కొంతమంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు, స్థిరోభవ వరదోభవ అన్నట్టు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ బిహేవియర్, నాట్ స్కిల్స్. మీరు చూస్తుంటారు మన చుట్టూ చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు హిందూ పేపర్ పట్టుకుని. బట్ దే డిజర్వ్, బట్ బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్, యారగెన్స్, ఎవరితోనూ కలవలేని తత్వం, దీనివల్ల పైకి రాకుండా జీవితంలో చాలా తిప్పలు పడుతుంటారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ జనరేషన్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు మన మనుషులు ఏంటంటే వీడు కావితే ఇంకోడు, వీడు కావితే ఇంకోడు, ప్రపంచం చాలా పెద్దది, ఈ కంపెనీ కావితే ఇంకో కంపెనీ అనుకుంటూ ఉంటారు. మీరు అలా జంపింగ్ జాక్ లాగా మీరు వెళ్తూ ఉంటే మీరు జనరల్గా హెచ్ఆర్ వాళ్ళు ఏమడుగుతారంటే నువ్వు ఎందుకు నాయనా ఇన్ని ఉద్యోగాలు మారుతున్నావు అని అడుగుతారు. వాళ్ళు కనిపెట్టేస్తారు. బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్ దే కుడ్ నాట్ స్టాండ్ ఇన్ వన్ వర్క్ ప్లేస్. ఒకే ప్రదేశంలో పనిచేయలేక వాళ్ళు మారిపోతుంటారు. ఈ బిహేవియర్ విషయంలో చూస్తే కనుక
పూర్తిగా మేల్ అండ్ ఫీమేల్ గురించి ఆలోచిస్తే ఆ జెండర్ తేడా వల్ల కూడా ఏమైనా బిహేవియర్స్ తేడా ఉంటాయంట? మంచి ప్రశ్న. జెండర్ అంటే లేడీస్ ఆర్ మోర్ ఫోకస్డ్. మహిళలకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ అది మగవాళ్ళ నుంచి, మేల్ ఎంప్లాయీస్ నుంచి ఏ కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ చేయదు. అంటే మ్యాన్ అవర్స్ అంటారు, మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతాయి మగవాళ్ళ వలన. దానికి ఆ మ్యాన్ అవర్స్ని ఎందుకు పెట్టారంటే అది కూడా స్త్రీజన పక్షపాతమే. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇన్ఫ్యాక్ట్ మ్యాన్ అవర్సే వేస్ట్ అవుతాయి, ఉమెన్ అవర్స్ వేస్ట్ అవ్వు. ఎందుకంటే వాళ్ళు సీట్లోంచి కదలరు. పొద్దున వస్తే సాయంత్రం వరకు సీట్లో కూర్చొని నిబద్ధతతో పనిచేస్తారు. బాస్ చెప్పిన మాట తూచా తప్పకుండా వింటారు. నాకెందుకు పరిణామాలు ఎలా ఉంటాయంటే మా బాస్ చెప్పాడు నేను చెయ్యాలి, సొంత తెలియదు, డూ వాట్ ఐ సే, ద బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న అభిప్రాయం ఎప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇదే మహిళలు ఇంట్లో అలా ఉండరు మళ్ళీ. అర్థమైంది. ఎందుకంటే మహిళలకి కుటుంబం పట్ల మగవాళ్ళ కంటే నిబద్ధత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ పనిచేసే మహిళలకి వాళ్ళకి నిబద్ధత కానీ, క్రమశిక్షణ కానీ, బాధ్యత కానీ. ఇంకోటి వాళ్ళు కుర్చీలోంచి లేచి బయటికి ఎటువంటి టీ తాగడానికి, సిగరెట్ తాగడానికి ఇలా బయటికి వెళ్ళరు వాళ్ళు. కానీ నవ్వేడేస్ కొంచెం మినహాయింపు ఇవ్వాలేమో మీరు ఆ విషయంలో. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళని వెళ్ళి మనం చూస్తాం, ఒక రంగాన్ని చేసి మొత్తం అంతా అలా చేయలేమండి. ఆ రంగంలో పనిచేసినా కూడా వాళ్ళకుండే క్రమశిక్షణ. మీరు అక్కడ కూడా వాళ్ళే పైకి వస్తున్నారు. మీరు కొన్నాళ్ళు పోతే ఏమైతే మేనేజ్మెంట్లో రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి కొన్నాళ్ళు పోతే మగవాళ్ళకి అసలు ఉద్యోగాలు ఉండవు అంటున్నారు. ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాయి కంపెనీలు. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు ఓన్లీ ఆడవాళ్ళతో నడిచే బ్యాంకులు ఉన్నాయి, కొన్ని పోలీస్ స్టేషన్లు ఓన్లీ మహిళలతో నడిచే. ఎందుకంటే మనుషుల్ని మేనేజ్ చేయడంలో హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులను మేనేజ్ చేయడంలో, న్యాచురల్లీ మానవ వనరులను మేనేజ్ చేయడంలో మహిళలకున్న టాక్టిక్స్, నైపుణ్యం మగవాళ్ళకు ఉండదు. మగవాడు ఇమ్మీడియట్గా ప్రొవోక్ అయిపోతాడు, రెచ్చగొట్టడం ఈజీ. బట్ ఆడవాడు చాలా నిదానంగా, దట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ సెల్ఫ్ మేనేజ్మెంట్. భావోద్వేగాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఏ విధంగా వర్క్ ప్లేస్లో పనిచేయాలనేది డెఫినెట్గా. ఇంకోటి జోక్స్ వేయడం, చాలా గంభీరంగా ఉండరు కానీ ఎంతవరకు హద్దుల్లో ఉండడం. బట్ మగవాడు అలా ఉండడు. మగవాడు ఏంటంటే ఈ న్యాచురల్ ఈగో, నేను మగవాడిని అన్న న్యాచురల్ ఈగో వర్క్ ప్లేస్లో కూడా ఉంటుంది వాడికి. వీళ్ళెవరు నాకు చెప్పేది, ఆవిడెవరు నాకు చెప్పేది. నేను ఒక చోట బాంబేలో పనిచేసేటప్పుడు మా జనరల్ మేనేజర్ ఇస్ ఎ లేడీ. ఆవిడ అందరికీ పనులు చేస్తున్నాడు. షీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఎందుకంటే పీపుల్ ఆర్ రెడీ టు లిసన్ టు హర్ బికాస్ ఆఫ్ హర్ నాలెడ్జ్, బికాస్ ఆఫ్ అవర్ కంట్రిబ్యూషన్ టు ద కంపెనీ. ఇప్పుడు ఆడమోగా లేదు, ఇప్పుడు ఎవరైనా సరే ఏ పనైనా చేస్తున్నారు. ఆడవాళ్ళు చంద్రమండలానికి వెళ్ళారు, ఆడవాళ్ళు కూడా విదేశాలకు వెళ్తున్నారు, పని చేస్తున్నారు, సింగిల్ మదర్స్ ఉన్నారు, సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఈ రోజుల్లో ఆడ మగ అని సెపరేట్ చేయలేము. ఈవెన్ వర్క్ ప్లేస్లో కూడా దే ఆర్ ఈక్వల్లీ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ గ్రేట్ కంట్రిబ్యూషన్ టు ద ఆర్గనైజేషన్.